ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మూసి ఏమిటి? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక ఇది చెప్పినాడు. ప్రముఖ కవి జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి గారు తన 4 కూతుళ్ళకు కూడా నదుల పేర్లు పెట్టుకున్నాడు. నదుల్ని మనం తల్లితో సమానంగా చూస్తాం, ఆరాధిస్తాం, గౌరవిస్తాం. ఎందుకు మూసి పేరు ఎవరు పెట్టుకోలేకపోతున్నారు, ఎందుకు మూసి అంత బద్నామైంది అనే దానికి చెప్పాడు ఆయన. నిజంగా కూడా మూసి పుట్టుక అనంతగిరి హిల్స్లో, అక్కడి నుంచి వచ్చి పారుకుంటూ వచ్చి నగర ప్రవేశం చేసి నగరంలో తిరిగి వెళ్ళి కృష్ణాలో కలుస్తుంది. ఒక అద్భుతమైన నది అది. నిజానికి ఒకప్పుడు మూసీ నది నిజాం కాలంలో, నవాబుల కాలంలో మంచినీటి అవసరాలకు ఉపయోగించినది అది. అట్లాంటిది వాళ్ళు ఒక మురికి కూపంగా మారిన తర్వాత దీన్ని బాగు చేసే ప్రయత్నం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు చేసినారు. ఎవరు ఏం చేయలేకపోయినారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళు దీని మీద ప్రణాళికలు చేసుకున్నారు, సిద్ధం చేసుకున్నారు. ఏమి జరగలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను బాగు చేస్తా అంటుండే. నిజంగా ఆయన చేయగలిగితే 5 సంవత్సరాలు పడుతుందా, 6 సంవత్సరాలు పడుతుందా దాన్ని క్లీన్ చేయడానికి, దాన్ని ఒక పద్ధతిలోకి తీసుకురావడానికి అనేది ఆలోచించాల్సిన విషయం. కానీ అది చేయగలిగితే మాత్రం ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి గారు. ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఎంతవరకు అది సహకరిస్తారు, అందరూ సహకరించాలి. ఇప్పుడు ఒకటి, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపడం, విమర్శించడంలో తప్పులేదు. బీఆర్ఎస్ ఆ పని చేయాల్సిందే. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నది. ఇంకా 2 మాసాలు అయితే 1 సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వంలో ఏమైనా పొరపాట్లు జరుగుతుంటే ఎండగట్టడంలో, విమర్శించడంలో తప్పులేదు. కానీ ఒకేసారి ఈ మూసిదే తీసుకుందాం. 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇందులో 1,20,000 కోట్లు, 30,000 కోట్లు తినేస్తారు వీళ్ళు అనే మాట మాట్లాడుతున్నారు. అందులో 25,000 కోట్లు ఏఐసిసికి పంపించారు. బీఆర్ఎస్ నాయకులంతా మాట్లాడుతున్నారు. మీరు ఇంతకుముందు మీ ఇంట్రడక్షన్ లో 140 కోట్లే ఖర్చు అయినాయి అని చెప్పినారు. ఖర్చు కూడా కాలే. ఇంకా ఒక 4 కంపెనీల్లో 5 కంపెనీల్లో ఈ ప్రభుత్వం ఎంపిక చేసింది. వాళ్ళను డీటెయిల్డ్ డిపిఆర్ ఇమ్మని అడిగింది, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇమ్మని అడిగింది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇమ్మని అడిగింది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం కోసం ఈ కంపెనీల మీద వెచ్చించే సొమ్ము 140 కోట్లు. ఇంకేం ఖర్చు కాలే. 140 కోట్ల కేటాయింపు జరిగింది అంతే. ఈ ఖర్చు, ఈ 140 కోట్లు ఖర్చు పెట్టి డిపిఆర్ సిద్ధం చేసి దానికి ఒక ఇది ప్రణాళిక తయారు చేసి రోడ్ మ్యాప్ వేసుకున్న తర్వాత అసలు పని ప్రారంభం అవుతుంది. అసలు పని ప్రారంభం అయినప్పుడు అది ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దూరానికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని అక్కడ ఏళ్ల తరబడి ఆవాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని బాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా లెక్కలు వస్తాయి. ఇప్పుడే వాటన్నిటి గురించి మాట్లాడడం సరైంది కాదు. ఇవాళ భారత రాష్ట్ర సమితి నాయకులు కేటీ రామారావు గారైనా ఇంకోళ్ళైనా ఈ 1,50,000 కోట్లు అనే అంచనాకి ఎట్లా వచ్చినారు? ఇవాళ నేను విన్నాను, మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నది, కేటీ రామారావు గారు ఇవ్వబోతున్నారని విన్నాను. మరి అందులో ఆయన ఏం చెప్తారు, ఏం చూపిస్తారో చూడాలి. నిన్న ముఖ్యమంత్రి 2 గంటల పాటు చాలా వివరంగా మాట్లాడాడు, మంచి వివరణ ఇచ్చినాడు ఆయన. అయితే ఒక్కటండి, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చేపట్టాలనుకున్న కార్యక్రమాలు, వాళ్ళు చేసే ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటవి. అయితే వాటి అమలులో వాళ్ళు ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తారు, వాళ్ళ అమలులో వాటి అమలుకు వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయాలనుకున్నప్పుడు ఎటువంటి అడ్డంకులు వస్తాయి, ఆ అడ్డంకులను ఎట్లా అధిగమిస్తారు అనేది చూడాలి. నేను ఆయన ఓపెన్గా చెప్పినాడు ముఖ్యమంత్రి ఓ మాట, మూసి అంశం మీదనే ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెడదాం. మీరు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అన్నాడు.
మాట్లాడండి, కూర్చొని డిస్కస్ చేయండి. ఇది నగరానికి అవసరమైన ఒక మంచి ప్రాజెక్టు. బీఆర్ఎస్ ఇతర ప్రతిపక్షాలు, బీజేపీ, బీఆర్ఎస్ ఇతర ప్రతిపక్షాలు అన్నీ కూడా కలిసి వచ్చి కూర్చొని డిస్కస్ చేయండి. అందరూ కలిసి ఒక ఆల్ పార్టీ కమిటీ వేయించండి. ఆ కమిటీ వెళ్ళి మొత్తం చూడమని చెప్పండి. రేపు డిపిఆర్ తయారు చేయబోతున్న సంస్థల పనితీరును కూడా అంచనా వేయమని చెప్పండి. అది అడగండి ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని కానీ. నిజంగా కూడా ఇవాళ హైదరాబాద్కు అది చాలా అవసరం. అది ఎందుకంటే చాలామంది అనొచ్చు, ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచించాలి, కావాలంటే ప్రత్యామ్నాయంగా చెరువులు తవ్వుకోండి, ఇంకోటి ఏమైనా చేయండి. మూసి అనేది అట్లాంటిది కాదు, చిన్న కుంటనో చెరువు కాదు, ఒక మంచి నది. అది దాన్ని మీరు కనుక రివైవ్ చేయగలిగితే, ముఖ్యమంత్రి అంటున్నట్టు, సరే ముఖ్యమంత్రి అన్న మాటకు ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో మళ్ళీ అటాక్ చేస్తున్నాయి, కౌంటర్ అటాక్ చేస్తున్నవి. మీరు దీన్ని సుందరీకరణనే అన్నారు, మీరు థేమ్స్ నది చూసి వచ్చి దీన్ని అద్భుతంగా చేస్తానన్నారు. దాన్ని సుందరంగా చేస్తే ఇంకా మంచిది, కానీ కనీసమైన ఇది ఇప్పుడు దాన్ని క్లీన్ చేయడం. ఇప్పుడు ఒకటండి, చట్టాలు ఎంత లోపభూయిష్టంగా ఉంటావంటే, ఇవాళ మీకున్న హుస్సేన్ సాగర్ కానీ, మీకున్న ఇతర ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ, వీటన్నిటిలో కూడా కాలుష్యాలు పోతున్నాయి చాలా వైపుల నుండి. ఒకటి, మీరు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలి. పరిశ్రమలు రాకపోతే అభివృద్ధి సాధ్యం కాదు, పరిశ్రమలు రావాల్సిందే. కానీ పరిశ్రమలు ప్రారంభించే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఎట్లా కట్టడి చేయాలనే దాని మీద ప్రభుత్వాలకు ఒక స్పష్టత ఉండాలి. వాళ్ళకు మనం ఒక పరిశ్రమకు అనుమతిస్తూ ఉన్నప్పుడు ఆ పరిశ్రమ ద్వారా కొంత కాలుష్యం వెలువడే అవకాశం ఉంటుంది, తప్పనిసరి. అది దాన్ని ఎట్లా కట్టడి చేస్తారు, అది ప్రజల జీవితాలకి, ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించని విధంగా ఎట్లా ఉండాలి అనేది ఒకటి సీరియస్గా ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వాల పరిస్థితి ఏమిటి అని అంటే, వీళ్ళు చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటారు, చాలా విషయాల్లో నిపుణులను ఏర్పాటు చేసుకుంటారు, సలహాదారులను ఏర్పాటు చేసుకుంటారు, కమిటీలు వేసుకుంటారు, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటారు. కానీ పర్యావరణం విషయంలో మాత్రం జరగదు. మీకు ఇవాళ ఒకటి చెప్పండి, తెలంగాణలో కానీ మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కానీ పర్యావరణానికి సంబంధించిన జాగ్రత్తలు చెప్పే లేదా దాన్ని బాగు చేసే విధంగా మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీ ప్రభుత్వాల్లో ఎంతమంది ఉన్నారు? పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం అవసరమైన వ్యవస్థ మీకున్నదా? ఉంటుంది. మనకు ఈపీటీఆర్ ఉంది, ఎన్వైరన్మెంట్ దీనికి సంబంధించి. అవన్నీ కూడా నామకే వాస్తేగా ఉండిపోతాయి. ఈపీటీఆర్ హెడ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే, వాళ్ళు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు అంటే పాపం లూప్ లైన్లో ఉన్నవాళ్ళు, అంటే ప్రభుత్వాల కన్నెర్రకు గురైన వాళ్ళు, లేదా ప్రభుత్వాలు ఇతను ఏదోలే ఉన్నాడు కాబట్టి వాడుకోవాలనుకొని వేసి అప్రాధాన్య పోస్ట్ అంటారు చూడు, అట్లాంటి దాంట్లో అట్లా ఉంటుంది. అక్కడ గట్టిగా నిలబడి ఎన్వైరన్మెంట్ కోసం, పర్యావరణం కోసం చిత్తశుద్ధితోటి సీరియస్గా పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది పోతూ ఉంటారు. అట్లాంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడు ఒకటండి, మీరు విదేశాలకు వెళ్ళి చూస్తే, అమెరికా లాంటి దేశాల్లో లేదా ఇతర దేశాల్లో కూడా అక్కడ తుఫాన్లు వస్తాయి. తుఫాన్లకు ఇప్పుడు మన దగ్గర ఒక తుఫాన్ వస్తే, మొన్న మీరు ఆంధ్రాలో చూసినారు, విజయవాడ మొత్తం గందరగోళం అయిపోయింది. ఒక 15 నెల రోజులు, 2 నెలలు, ఇప్పటికి ఇంకా తేరుకున్నట్లేదు విజయవాడ పట్టణం. అక్కడ అట్లా ఉండదు. మహా తుఫాన్లకే పేర్లు పెట్టి సెలబ్రేట్ చేస్తారు విదేశాల్లో ఆ తుఫాన్ వచ్చినప్పుడు. అంటే ఆ తుఫాను వల్ల జన నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ప్రజా జీవితానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటారు వాళ్ళు, అట్లాంటి వ్యవస్థలు ఉంటాయి వాళ్ళకు. మన దగ్గర ఎందుకు ఉండవు అట్లాంటి వ్యవస్థలు? మనం కూడా ఏం చిన్న ఎకానమీ కాదు కదా మనది, లక్షల కోట్లలో బడ్జెట్లు ఉన్నాయి మనకు. ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యమైనది కదా జీవితంలో. ఎన్వైరన్మెంట్ అనేది, పర్యావరణం అనేది చాలా ముఖ్యమైనది మన జీవితంలో. దానికోసం చేయాల్సిన అవసరం ఉంది కదా. అడ్డగోలుగా మీరు ఇప్పుడు హైడ్రా పెట్టినప్పుడు విమర్శ వచ్చింది. సరే, హైడ్రా విషయంలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయంటే కరెక్ట్ చేసుకోవాలి. ప్రభుత్వం కూడా కరెక్టివ్ మెజర్స్కు పోతూ ఉన్నట్టుంది కొంత, మంచిదే. ఏదైనా కూడా
మన పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మనకున్న చెరువులు కానీ మనకున్న నదులు కానీ వాటిని రక్షించుకోవాల్సిన అవసరం. ఒక నదికి నదే మాయమైపోయింది. ఆశ్చర్యం కదా అది. ఎంత ఆశ్చర్యం కాదు, దిగ్భ్రాంతి కలిగించాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం. ఒక నదికి నదిని మనం మాయం చేసుకోవడం అనేది, దాన్ని ఎవరో పునరుజ్జీవింపజేయడం కోసం ప్రయత్నం జరుగుతున్నది. లోపాలుంటే చెప్పండి, ఏమన్నా అవినీతి జరుగుతూ ఉంటే చెప్పండి, నిలదీయండి తప్పనిసరిగా. కానీ అసలు ఆ మొత్తం ప్రాజెక్ట్ని అడ్డుకుందాం, వీళ్ళకి పేరు వస్తుందేమో, మళ్ళీ మేము రేపు అధికారంలోకి వస్తాం, వచ్చినప్పుడు చేద్దాము, వీళ్ళకి ఎందుకు ఆ పేరు రావాలి అనే దుగ్ధ మంచిది కాదు. సార్, ఇప్పటికే హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, అసలు అంశాలని పక్కదారి పట్టించడానికి డైవర్షన్స్ కోసమే తెర మీదకి తీసుకొచ్చి ఒక హడావిడి చేస్తున్నారు అని ఇంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, మాతో కలిసి రండి, సలహాలు సూచనలు ఉంటాయి, ఇవ్వండి, 19th లోపు ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు, 19th లోపు అన్ని పార్టీలను నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఇలా కలిసి వచ్చి దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు చేసే ఆ అట్మాస్ఫియర్ ఇప్పుడు ఉందంటారా? నేను అదే చెప్పినాను కదా ఇంతకుముందు, అన్ని ప్రతిపక్షాలను రమ్మనండి. ఎందుకోసం? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసినా దాన్ని విమర్శిస్తాం, అది జరగకుండా చేస్తాం, దాన్ని అడ్డుకుంటాం, మేము ప్రచారం మీరు 10 సంవత్సరాలు, దాదాపుగా 10 కాదు 9 సంవత్సరాల పైబడి, మీరు 2014 జూన్ 2న అధికారంలోకి వస్తే 2023 డిసెంబర్లో పవర్ పోయింది మీ దగ్గర నుంచి. 9 సంవత్సరాల పైబడి మీరు అధికారంలో ఉన్నారు. ఉన్నన్నాళ్ళు మీరు ఆలోచించని పనులు, డిఎస్సి ఏనాడు మీరు పెట్టలేదు. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులను తీసుకొచ్చి మీరు మీ పార్టీ ఆఫీసుల్లో సమావేశాలు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మంచిది కాదు. నేనేమంటున్నానంటే, ప్రభుత్వం చేస్తున్న వాటిల్లో తప్పులు ఉంటే ఎత్తి చూపండి, విమర్శించండి, గట్టిగా నిలబడి పోరాడండి. అవినీతి జరుగుతుంటే దాన్ని ఎవరు కాదన్నారు. ప్రతిపక్షాల పాత్రే అది, ప్రతిపక్షాల బాధ్యత అది. మీరు శాసన వ్యవస్థ ఉంది, ఆ వేదికల మీద మాట్లాడండి, బయట మాట్లాడండి, ప్రజాక్షేత్రంలోకి పోయి పోరాటం చేయండి, కాదన్ను. కానీ ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టినప్పుడు దాని అధినేత ముఖ్యమంత్రి ముందుకొచ్చి, రండి ఫలానా తేదీలోగా మీరు అందరు రండి, నేను కూర్చొని మాట్లాడతాను మీ అందరితోటి. అసలు ఇటీవలి కాలంలో ఇదంతా 90ల్లో మొదలైంది. ఎవరైనా అధికారంలోకి వస్తే ఒక రాజకీయ పార్టీ ఇతర పార్టీని పట్టించుకునేది లేదు. ఇక అసలు ఆ పార్టీలో అవసరమే లేదు, మేము ఒక్కళ్ళం ఉంటే చాలు, ఆ పార్టీలన్నీ కూడా నాశనం అయిపోవాలి అనే ఆలోచనతో మాట్లాడతారు. అది సరైంది కాదు. ప్రతిపక్షం అనేది తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో ఒక బలమైన శక్తిగా ఉండాలి. ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా పరిపాలన చేస్తారు. అట్లా కాకుండా ప్రతిపక్షం నిర్వీర్యం అయిపోయింది అనుకోండి, అసలు లేకుండా పోయింది అనుకోండి, అప్పుడు ఏమిటి పరిస్థితి? క్వశ్చన్ చేసేవాడు ఉండడు. ఇవాళ ప్రజలు ఒకప్పటిలాగా లేదు పరిస్థితి. వాళ్ళ ప్రజలు ఒక సమూహంగా ఏర్పడడం లేదు, సమూహ శక్తిగా ముందుకు రావడం లేదు. ఏ ఉద్యమాలైనా ఏ పోరాటాలైనా చేయడానికి గతంలో లాగా ఒక పెద్ద సమూహం ముందుకొచ్చి నిలబడి పోరాటం చేసే స్థితిలో ఇవాళ సమాజం లేదు. మారిపోతుంది అదంతా. ఎందుకంటే కెరియరిజం పెరిగిపోయింది బాగా, వ్యక్తిగతమైన అవసరాలు పెరిగిపోయినవి, జీవించడం కోసం, కుటుంబాన్ని ఇది చేసుకోవడం కోసం పడే యాతనలో సగటు మనిషి వీటి గురించి ఆలోచించే స్థితిలోంచి పోతూ ఉన్నాడు. అట్లాంటి సమయంలో ప్రతిపక్షం అనేది చాలా అవసరం, ఇంకా బలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇట్లా నిరాధారమైన ఆరోపణలు, లేదా మనం ఇవాళ ప్రాజెక్ట్ అయితే చాలు అనుకునే పరిస్థితి ఉండకూడదు. కాంక్రీట్గా ఉండండి. ఎస్, మూసీ ప్రాజెక్ట్ ఒకటి అంటున్నాడు ఆయన ముందు ఏం చెప్పినా కూడా ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, ఇది పునరుజ్జీవం మాత్రమే, 140 కోట్లు కేటాయించినాము, డిపిఆర్లు తయారవుతవి, వాటి కోసం ఈ కంపెనీల్ని మేము చూస్ చేసినాము అని పారదర్శకంగా చెప్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. దాని మీద మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి, దాని మీద మీరు చర్చించదలుచుకుంటే చర్చించండి. శాసనసభ సమావేశం పెడతా అంటున్నారు ఆయన, ప్రత్యేక సమావేశం, అందులో పాల్గొనండి, అందులో చర్చ చేయండి, అందులో మీరు సలహాలు ఇవ్వండి. మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాటిని మార్పులు చేయించండి. ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నవి, వాళ్ళ రీహాబిలిటేషన్ సమస్యలు ఉన్నవి. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు, 200 మందికి మేము పునరావాసం కల్పించినాం డబుల్ బెడ్రూమ్లలో. ఇంకా కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇట్లాంటి ఇంకా చాలా
గత 10 ఏళ్ల కాలంలో నిర్మించిన అనేకమైన డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా పడి ఉన్నవి. అవన్నీ నిజానికి కొంతకాలం పోతే పాడైపోతాయి. అవి ఎవరు ఉండకపోతే, మనుషులు నివసించకపోతే ఏ నిర్మాణమైనా పాడైపోతుంది మెయింటెనెన్స్ లేకపోతే. అట్లాంటివన్నీ కూడా అలాట్ చేయండి. మీరు ప్రజల్ని మంచి మూసి ఒడ్డున మురికిలో ఆ దుర్గంధంలో బ్రతుకుతున్న వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి ఆవాసం కల్పించగలిగితే దాన్ని ఎందుకు మనం ఆహ్వానించకూడదు? ఎందుకు తప్పు పట్టాలి? సార్, ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని దశాబ్దాలుగా చూస్తుంటే అటు హుస్సేన్ సాగర్ మీద మేము ఫోకస్ పెడతాము, దానికి సంబంధించి జైకా ప్రాజెక్ట్ కావచ్చు, విదేశాల నుంచి నిధులు, ఇవన్నీ ఎంత హడావుడి అవుతుందో మూసీకి సంబంధించి కూడా అంతే హడావుడి ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ప్రతి సీఎం చేసేది. ఇప్పుడు అలా కాదు, నిజంగా వీళ్ళు ఏదైతే విజన్తో ముందుకెళ్తున్నామో DPR 18 నెలల్లో వస్తుంది, 6 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తవుతుంది, ఖచ్చితంగా చెప్పినట్టుగా జరగాలంటే అక్కడ అందరి సహకారం అవసరం. మీరు చెప్పినట్టుగా ప్రజల సహకారం, ప్రతిపక్షాల సహకారం, చిత్తశుద్ధి ప్రభుత్వానికి కూడా ఉండాలి. మళ్ళీ ఇది డైవర్షనో లేకుంటే డైల్యూటో అవ్వకుండా ఉండాలి అంటే, ఒక అలామింగ్గా ప్రభుత్వం కూడా భావించాలి అంటే ఏం జరగాలంటారు? ముందు అన్నిటికంటే ముందు ప్రభుత్వ యంత్రాంగం నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న ఈ సమస్య అంతా కూడా ఎక్కడొస్తున్నదంటే, ఇప్పుడు హైడ్రా వాళ్ళు పోయి ఎక్కడో దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీనో లేకపోతే ఒక బహుళ అంతస్తుల భవనాలను కూల్చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి మాకు అనుమతులు ఉన్నాయని చూపిస్తున్నారు. ఈ అనుమతులు ఇచ్చింది ఎవరు? అధికారులు కదా. అధికారులు ఎందుకు ఇస్తున్నారు అనుమతులు? ప్రభుత్వంలో ఎవరున్నా సరే నిలబడి ఇది సరైంది కాదు, ఈ పని మేము చేయము అని గట్టిగా ప్రభుత్వం ముందు నిలబడి చెప్పగలిగిన ధైర్యం అధికార యంత్రాంగానికి రావాలి. ఆ పరిస్థితి అది ఎక్కడ ఉంది? ఆ పరిస్థితి ఎక్కడున్నది? వాళ్ళ మీరు చూసినారు గత 3 IAS ఆఫీసర్ల వెంపర్లాటే చూసినారు మీరు. వాళ్ళని డిఓపిటి వాళ్ళు మీకు అలాట్ చేసిన రాష్ట్రానికి వెళ్ళండి అని చెప్తే మేము అక్కడికి వెళ్ళామని కోర్టులకు పోయేదాకా చేసుకుంటున్నారు. ఎందుకు? ఒక చిరుద్యోగి బదిలీ అయితే పోకపోతే మీరు యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద. మీరెందుకు పోరు? మీకు కేటాయించిన స్థానాల్లో మీరెందుకు పనిచేయరు? అంటే మీకు ఇక్కడేవో ప్రయోజనాలు ఉన్నామని అనుకోవాలి కదా. అతనే అనేది ఇవాళ అధికార యంత్రాంగం. మనము ఎంతసేపు రాజకీయ వ్యవస్థను, రాజకీయ నాయకుల్ని అవినీతిమయం అయిపోయింది ఆ వ్యవస్థ అని తిడుతూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం. కానీ అధికార యంత్రాంగం సరిగ్గా ఉంటే రాజకీయ వ్యవస్థ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. అధికార యంత్రాంగం అనేది శాశ్వతం. రాజకీయ వ్యవస్థ ప్రతి 5 ఏళ్లకోసారి ప్రజల దగ్గర పోయి పరీక్ష రాయాల్సి ఉంటుంది. అధికార యంత్రాంగం అట్లా కాదు. ఒకసారి నువ్వు IAS సెలెక్ట్ అయ్యి వస్తే నువ్వు రిటైర్ అయ్యే వరకు ఆ పదవిలో ఉంటావు. ఓ దగ్గర ఉద్యోగం కాబట్టి ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తావు. నీకు అంత ఏమంటారు గ్యారంటీ ఉన్నప్పుడు, నీకు నీ ఉద్యోగం నీ భవిష్యత్తుకు గ్యారంటీ ఉన్నప్పుడు నువ్వు తలెత్తుకొని నిలబడి ఎందుకు రాజకీయ వ్యవస్థను ఎదిరించలేవు? ఆ పని చేయరు. లాలుచిబడిపోయి ఎంత అవినీతిమయం అయిపోయింది అధికార యంత్రాంగం. ఇవాళ ఎవరికైనా కోపం రావచ్చు అధికార యంత్రాంగంలో ఉన్నవాళ్ళు. అక్కడ కూడా మినహాయింపులు ఉంటాయి, అక్కడ కూడా నిజాయితీగా పనిచేసే అధికారులు ఉండొచ్చు. కానీ మొత్తంగా జరుగుతున్నది ఏమిటి అనేది కనుక మనం చూసినట్టయితే ఇవాళ అధికార యంత్రాంగం అవినీతిమయం అయిపోయి దానిని రాజకీయ వ్యవస్థ వాడుకొని ఆ మొత్తంగా కలిసి దీన్ని ఈ వ్యవస్థను మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కదా. ఇతర వ్యవస్థలు గొప్పగా ఉన్నాయని అనడం లేదు. అనొచ్చు ఎవరైనా మీడియా బాగుందా అని. మీడియా గురించి మనం ఇంకోసారి చర్చించుకోవచ్చు. మీడియాలో ఉన్న మీడియా ఎటువంటి ఇదిలో పోతున్నది ఇవాళ అనేది. నేనేమంటున్నా అంటే ఈ 2 వ్యవస్థలు చాలా ముఖ్యం. ఇక్కడ ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ప్రగతి సాధించాలన్నా, ప్రజలు బాగుండాలన్నా రాజకీయ వ్యవస్థ, అధికార యంత్రాంగం ఈ 2 కలిసి నిజాయితీగా బలంగా ముందుకు పోయి ప్రజల కోసం పనిచేస్తున్నాం అని అనుకోకపోతే, రాజకీయ వ్యవస్థ ఒక్కోసారి ఇది చేసినప్పుడు అధికార యంత్రాంగం బలంగా నిలబడాలి, గట్టిగా నిలబడాలి, నిలబడి చెప్పాలి ఇది చేయడానికి వీల్లేదు, ఇది చేయం. అట్లాంటి అధికారులు ఉన్నారు. గతంలో చాలా దృష్టాంతాలు ఉన్నవి. పోయి ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి కూడా లేదు సార్ ఇది కరెక్ట్ కాదు, మీరు ఇది చేయకూడదు అని నిలబడి చెప్పి ఆపించిన అధికారులు కూడా ఉన్నారు. లేరని అనడం లేదు. కానీ ఇప్పుడు అది ఎక్కడ ఉంది? ఎవరు వస్తే వాళ్ళు ఏం చెప్తారు చేద్దాం అంటే అధికారులు కూడా ఎట్లయిపోయినారంటే మనకి ఎందుకు వచ్చింది వాళ్ళు చెప్పింది చేసి వెళ్ళిపోదాం అని దీనిలో పడినారు. ఇది సరైంది కాదు, ఇది సరైంది అని చెప్పగలిగే, నిలబడి ధైర్యంగా చెప్పగలిగే అధికారులు చాలా తక్కువ అయిపోయినారు. అది ప్రధానమైన సమస్య.
ఇవాళ మూసి ఇంకో 18 నెలలకు డిపిఆర్ తయారై ఇంకో 5-6 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలి అని అంటే ముందు అధికార యంత్రాంగం బలంగా నిలబడి పనిచేయాలి. ఏ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకూడదు. రేపొద్దున అనేక రాజకీయ ఒత్తిళ్ళు వస్తాయి. ఆ మార్గంలో తమ నియోజకవర్గాలు ఉన్న రాజకీయ నాయకులు వచ్చి ఓట్ల కోసం అని చెప్పి ఈ పని చేయకూడదని చెప్పి ఒత్తిడి తీసుకొస్తారు, మార్చమని వస్తారు. ఇట్లాంటివి చాలా జరుగుతాయి. వాటి